గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ లీగల్ ఇష్యూస్ ఆఫ్ జెండర్. మనుషులంతా ఒకటేని అందరం అనుకుంటూనే మళ్ళీ మనలో స్త్రీలు వేరు పురుషులు వేరు అని చెప్పి ఇద్దరికీ కూడా వేర్వేరుగా హక్కులు, విధులు, బాధ్యతలు, న్యాయాలు ఇవన్నీ కూడా అమలుపరుస్తున్నాం. అలా ఎందుకు అమలుపరుస్తున్నాం? అందరూ ఒకటే కదా అనేది ప్రపంచవ్యాప్తంగా నేడు మేధావులను తొలుస్తున్నటువంటి ఒక మేధో సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ స్త్రీ పురుషుల్లో ఉండేటువంటి అంతరాలను సరిచేసి ఇద్దరూ కూడా సమానమే అనేలా అనిపించాలంటే వాటి తగినటువంటి అవకాశాలను కల్పించడమే కాకుండా ఆ అవకాశాలని సద్వినియోగపరుచుకోవడానికి సరైనటువంటి చట్టాలు కూడా ఉండాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మనం చెప్పుకునేటటువంటి ఈ లింగపరమైన హక్కులు, చట్టాలు, విధి విధానాలు. ఇందులో వెరీ పర్టికులర్గా మనం ఇవాళ చెప్పుకునేది స్త్రీల హక్కుల గురించి. లింగ సమానత్వానికి భారత రాజ్యాంగంలోనే మూలాలు అనేవి ఏర్పరిచింది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు, ఆదేశ సూత్రాలు ఇవన్నీ కలిసి కేవలం స్త్రీల సంరక్షణకు మాత్రమే కాకుండా వారి ఎంపవర్మెంట్కి కూడా పునాదులు అనేవి వేస్తున్నాయి. భారత రాజ్యాంగం అలాగే భారత చట్టాలు స్త్రీలకు కల్పించినటువంటి హక్కుల గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ లిబర్టీ, స్వేచ్ఛ. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం చట్టం ఏర్పరిచిన పద్ధతి మినహా ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని కూడా దూరం చేయడానికి అవకాశం లేదు. ఆ ప్రాథమిక హక్కు పరిధిలోని కేవలం స్త్రీలనే కాదు ఎవరైనా సరే రక్షణ పొందొచ్చు. అలాగే సెకండ్ వన్ సమానత్వం, ఈక్వాలిటీ. భారత రాజ్యాంగం 14th ఆర్టికల్ ప్రకారం రాజ్యం ఏ వ్యక్తిని కూడా చట్టం ముందు సమానం కాదు అని అనకూడదు. లేదా మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రాంతం ఆధారంగా భారత భూభాగంలో చట్టాలకు సమాన రక్షణని ఎట్టి పరిస్థితుల్లో నిషేధించకూడదు. చట్టం ముందు ఎవరైనా సరే సమానమే అనేది ఈ ఆర్టికల్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఫ్రీడమ్, స్వాతంత్రం. ఆర్టికల్ 19 ప్రకారం పౌరులందరికీ కూడా, అంటే ఇక్కడ పౌరులు అనేటప్పటికీ స్త్రీలు, పురుషులు అండ్ ట్రాన్స్జెండర్ అందరికీ కూడా మాట్లాడే అలాగే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అలాగే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలిగేటటువంటి స్వాతంత్రం, అలాగే వ్యాపారం వృత్తిని ఆచరించేటటువంటి స్వేచ్ఛ, ఇలాంటి అన్నింటికీ కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకునేది రాజ్యాంగ పరిహారాలు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 32 ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వ్యక్తి ప్రాథమిక హక్కులు ఏమైతే ఉంటాయో, అంటే స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, ఇలా మనం చెప్పుకున్నటువంటి హక్కులు ఏమైతే ఉంటాయో ఆ హక్కులకి వేటికైనా సరే ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు కానీ భంగం కలిగినట్లయితే సుప్రీంకోర్టుకి వెళ్ళి వాటిని సాధించుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ఈక్వల్ పే, సమాన జీతం. ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్, సమాన వేతన చట్టం ప్రకారం లింగం ఆధారంగా ఎలాంటి వివక్షత లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకే విధమైనటువంటి పని చేస్తున్నప్పుడు వారిద్దరికీ ఒకలాంటి జీతాన్ని ఇవ్వాలి. ఆ విధంగా ఎలాంటి వివక్షత లేకుండా సమాన పనికి సమాన జీతాన్ని స్త్రీలు పొందగలుగుతారు. అండ్ నెక్స్ట్ వన్ గౌరవం మరియు మర్యాద, డిగ్నిటీ అండ్ డీసెన్సీ. అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏ స్త్రీకైనా సరే ఏమైనా మెడికల్ టెస్టులు చేయవలసి వస్తే ఆ టెస్టులు అనేవి మరొక స్త్రీ చేయాలి లేదా మరొక స్త్రీ సమక్షంలో మాత్రమే చేయాలి. ఆ విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హెరాస్మెంట్ ఎట్ వర్క్, పని దగ్గర వేధింపులు. పనిచేసే ప్రదేశంలో స్త్రీలకు సంబంధించి లైంగిక వేధింపుల చట్టం ప్రకారం ఏమైనా వేధింపులు ఉన్నట్లయితే అది మానసికంగా కానీ శారీరకంగా కానీ తప్పనిసరిగా ఈ వేధింపులపై ఫిర్యాదు చేయొచ్చు.
ఇలా దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడం అనేది, కంప్లైంట్ చేయడానికి సంబంధించి ఎవరైతే హెరాస్మెంట్కి గురవుతారో ఆ లేడీ కానీ లేదా లేడీ తరపున వారి వారసులు కూడా ఇక్కడ కంప్లైంట్ చేసేటటువంటి హక్కును కలిగి ఉన్నారు. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకునేది గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్. గృహహింస చట్టం ద్వారా భార్యకి లేదా సహజీవనం జరిపేటువంటి స్త్రీ లేదా ఇంట్లో ఉండే ఎవరైనా స్త్రీకి అక్కడ అంటే తల్లి, చెల్లి, మరదలు, వదిన, అత్తగారు ఇలా ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ కూడా గృహహింస నుండి రక్షణ అనేది కల్పించబడిందనమాట. ఇక్కడ కూడా బాధింపబడిన స్త్రీ కానీ లేదా ఆమె తరపున ఎవరైనా సరే డొమెస్టిక్ వైలెన్స్ క్రింద కంప్లైంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ లైంగిక వేధింపుల బాధితుల గోప్యత, ఎనానిమిటీ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ విక్టిమ్స్. అంటే ఎవరైతే బాధింపబడేటువంటి వాళ్ళు ఉన్నారో ఆ లైంగిక బాధితుల గురించి వ్యక్తిగతంగా గోప్యంగా ఉంచాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు తమ ఫిర్యాదుని ఒంటరిగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు కానీ లేదా ఒక స్త్రీ పోలీస్ అధికారి ముందు కానీ నమోదు చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ మనం చెప్పుకునేటటువంటి అంశం ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం. అంటే లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్, న్యాయ సలహా ప్రాధికారత చట్టం ప్రకారం బాధింపబడినటువంటి స్త్రీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉచిత న్యాయ సహాయాన్ని పొందొచ్చు అన్నమాట. పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసరు కంపల్సరీగా ఆ విషయాన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి తెలియచేయాలి. అలా చేసినప్పుడు ఆమె తరపున వాదించడానికి ఉచిత లాయర్ ఏర్పాటు చేయబడతారనమాట. అలాగే నెక్స్ట్ అసభ్య ప్రాతినిధ్యం, ఇండీసెంట్ రిప్రజెంటేషన్. అంటే స్త్రీని శారీరక ఆకారం లేదా ఏదైనా శరీర భాగాన్ని గురించి అసభ్యంగా కించపరిచే విధంగా కానీ గౌరవహీనంగా చూపించడం ద్వారా కానీ ప్రజా నైతికత విలువలకు భంగం కలిగించినట్లయితే అది కంపల్సరీ శిక్షార్హమైనటువంటి నేరం అవుతుందన్నమాట. అలాగే నో అరెస్ట్ ఎట్ నైట్, రాత్రిపూట అరెస్ట్ చేయకపోవడం. అంటే ఒక స్త్రీకి సంబంధించి అత్యవసర పరిస్థితిలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఉంటే తప్ప స్త్రీలను ఎవరిని కూడా సూర్యోదయానికి ముందు కానీ లేదా సూర్యాస్తమయం తర్వాత కానీ అరెస్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా అవకాశం లేదన్నమాట. ఒకవేళ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా స్త్రీలని పోలీస్ స్టేషన్లో నైట్ టైం అస్సలు ఉంచకూడదు. ఒకవేళ నిందితురాలైన స్త్రీ ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఆమెను తన ఇంటి దగ్గరే ఉమెన్ కానిస్టేబుల్ అలాగే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సమక్షంలో పోలీస్ ఇంట్రోగేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫిర్యాదుల వాస్తవ నమోదు, రిజిస్టర్ కంప్లైంట్ వర్చువల్లీ. అంటే ఇక్కడ వాస్తవ నమోదు అంటే ఇక్కడ మనం చెప్పుకునేది భావరూపేణ అని. అంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీలు తమ కంప్లైంట్స్ని ఈమెయిల్స్ ద్వారా తన సొంత అడ్రస్ తోటి పంపిస్తే తప్పనిసరిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దానికి సంబంధించినటువంటి యాక్షన్ అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టాకింగ్, వెంటపడటం. అంటే స్త్రీ తనకి ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా ఆమెను ఫాలో అవ్వటం, సంప్రదించడానికి ప్రయత్నించడం లేదా ఇంటర్నెట్, ఈమెయిల్ లేదా మరి ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా మానిటరింగ్ చేయటం, ఇవన్నీ కూడా IPC 354D సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణింపబడతాయి. సో ఆ సెక్షన్ ఆధారంగా చేసుకుని ఆ నేరస్తుల మీద న్యాయపరమైనటువంటి చర్యలు చేపట్టవచ్చు. అలాగే నెక్స్ట్ 0 FIR, శూన్య ప్రాథమిక సమాచార నివేదిక. అంటే సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం బాధింపబడిన స్త్రీ
ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఫిర్యాదు నమోదు చేయొచ్చు. దాన్ని మనం 0 ఎఫ్ఐఆర్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్కి సంబంధించినట్టు ఎంక్వైరీ ఇంట్రోగేషన్స్ మాత్రం నేరం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో ఆ పోలీసు అధికారులతోటి జరపబడుతుందన్నమాట. నెక్స్ట్ బాల్య వివాహం. వివాహ నిషేధ చట్టం ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం బాల్య వివాహాలు అనేవి నిషేధింపబడ్డాయి. సో దీన్ని బేస్ చేసుకుని 18 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ఆడపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనే పెళ్లి చేయడానికి వీల్లేదు. తర్వాత డౌరీ ప్రొహిబిషన్, వరకట్న నిషేధం. 1961 వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం అనేది ఇవ్వడం అనేది నేరం అవుతుంది. అలాగే నెక్స్ట్ డివోర్స్, విడాకులు. ఇండియన్ డైవోర్స్ యాక్ట్ 1969 ప్రకారం పెళ్ళిని రద్దు చేసుకోవడానికి స్త్రీలకి అవకాశం అనేది కల్పించబడింది. అలాంటి కేసుల కోసం ప్రత్యేకించి ఫ్యామిలీ కోర్టులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే నెక్స్ట్ అబార్షన్, గర్భస్రావం. ఆడపిల్లలు పుడతారని తెలిసి గర్భస్రావం చేయించడం అనేది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం నేరం అవుతుందన్నమాట. అంటే అక్రమంగా అబార్షన్ చేయటం కానీ చేయించడం కానీ నేరం అవుతుంది. అలాగా చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు కూడా శిక్షకి గురవుతారనమాట. ఇవే వీటికి సంబంధించి బాలికల మహిళలు హక్కులు ప్రకారం మన భారత రాజ్యాంగంలో డిఫరెంట్ ఆర్టికల్స్ అండ్ సెక్షన్స్ ద్వారా బాలికల స్త్రీల సాధికారతకి తోడ్పడేటటువంటి సెక్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి ఇక్కడ బ్రీఫ్గా చూద్దాం. భారత రాజ్యాంగం ద్వారా కల్పింపబడుతున్నటువంటి హక్కులు కానీ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 14 సమానత్వానికి సంబంధించి, ఆర్టికల్ 15 మత, జాతి, కుల, లింగ, ప్రదేశానికి సంబంధించి వివక్షను చూపడాన్ని నిషేధించింది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీ పురుషులందరికీ కూడా సమాన అవకాశం కల్పించబడింది. ఆర్టికల్ 21 జీవించే హక్కు, స్వేచ్ఛ కలిగి ఉండే హక్కు ఇవ్వబడింది. ఆర్టికల్ 23 వెట్టి చాకరీ నుంచి విముక్తి పొందే హక్కు. ఆర్టికల్ 39 పనికి తగ్గ వేతనాన్ని పొందేటటువంటి హక్కు. ఆర్టికల్ 42 ఉద్యోగాల్లో మహిళలకి న్యాయబద్ధమైన మానవీయ పని పరిస్థితులు కల్పించేటటువంటి హక్కు. అలాగే డెలివరీ టైంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్దేశిస్తుంది. అలాగే రాజ్యాంగం ప్రకారం మాత్రమే కాకుండా మనకి కామన్ సివిల్ కోడ్ చూసుకుంటే 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనుసరించి కొన్ని ప్రొవిజన్స్ చెప్పడం జరిగింది. అందులో ఆర్టికల్ 174 ప్రకారం ఏదైనా అనుమానాస్పద వృత్తి ఉంటే దానికి సంబంధించి పోలీసు యొక్క రిపోర్ట్ మనం కోరొచ్చు. అలాగే ఆర్టికల్ 176 ప్రకారం చనిపోవడానికి గల కారణాలని మెజిస్ట్రేట్ ద్వారా దర్యాప్తు చేయించవచ్చు. ఆర్టికల్ 198A చూసుకుంటే అది ఐపీసీ సెక్షన్ 498Aకి లోబడి అభియోగాలపై విచారణ అనేది జరపవచ్చు. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం చూసుకుంటే స్త్రీలకు సంబంధించి కేటాయింపబడినవి చూసుకుంటే ఆర్టికల్ 304B ప్రకారం వరకట్నం చావుకు సంబంధించినటువంటి వాటిపై విచారణ. ఆర్టికల్ 366 ఏంటంటే ఇష్టం లేని పెళ్లి పట్ల అనుచిత వైఖరి, కిడ్నాప్ ఇవన్నీ ఉంటే వాటికి సంబంధించి శిక్ష. అలాగే ఆర్టికల్ 372 ప్రకారం ఉంటే ప్రాస్టిట్యూషన్ గురించి మైనర్ బాలికల్ని అమ్మడం. ఆర్టికల్ 373 ఏమో మైనర్ బాలికల్ని కొనటం. అలాగే ఆర్టికల్ 375 అయితే మానభంగం. వీటన్నింటికి సంబంధించి ఈ సెక్షన్స్ క్రింద ఆ నేరాలు చేసే వాళ్ళకి శిక్షలు విధించి వీటి ఆధారంగా స్త్రీలకు రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. సో క్లాస్ రూమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వాటితో పాటు టీచర్స్కి అలాగే మహిళలు అలాగే బాలికల హక్కులు తెలుసుంటే ఈ జెండర్ ఈక్విటీ తీసుకురావడం మనకి ఎంతో సులువవుతుంది. అలాగే ఇందులోనే మనం చెప్పుకునేటువంటి ఇంకొకటి సేమ్ ఇవే హక్కులు ఏవైతే ఉన్నాయో మన స్త్రీలు కల్పించబడినటువంటి హక్కులు
అవి సార్వత్రిక ప్రకటనలో కూడా చెప్పడం జరిగింది, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలోని. సో భారత రాజ్యాంగం అలాగే యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ద్వారా చెప్పబడినటువంటి హక్కులు మీకు ఇందులోని ఆర్టికల్ నెంబర్స్ మారుతాయి. ఆ హక్కు మెయిన్ పాయింట్ ఏది అనేది మనకి మధ్యలో ఇవ్వబడింది. సో లెఫ్ట్ సైడ్ మనకి భారత రాజ్యాంగం, నెక్స్ట్ ఇటు సైడ్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన సంబంధించి అది ఏ ఆర్టికల్లో ఆ పాయింట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది అనేది ఉంది. చూడండి, ఆర్టికల్ 14 సమానత్వానికి సంబంధించి రాజ్యం చట్టం ముందు ఏ వ్యక్తి అయినా సరే సమానమే అనేది దానికి సంబంధించి ఇటువైపు ఆర్టికల్ 7. అలాగే ఇక్కడ ఆర్టికల్ 15(1)లో మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం వీటిలో ఏదైనా సరే విషయపరంగా వివక్షత చూపించకూడదు అనేది అది ఇక్కడ మానవ హక్కుల దాంట్లో ఆర్టికల్ 7/2 అయింది. అలాగే ఇక్కడ ఉద్యోగపరంగా పౌరులందరికీ సమాన అవకాశం అనేది ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 16లో ఫస్ట్ అమెండ్మెంట్ అయితే ఇక్కడ ఆర్టికల్ 21(2). నెక్స్ట్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు పౌరులందరికీ ఉంటుందనేది రాజ్యాంగంలో 19(1). ఇక్కడ మానవ హక్కుల దాంట్లో ఆర్టికల్ 19. అలాగే ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా సమావేశం అయ్యేటువంటి హక్కు ఆర్టికల్ 19(1)లో B అయితే ఇక్కడ ఆర్టికల్ 20లో 1. అలాగే యూనియన్లు, అసోసియేషన్లు ఇవన్నీ ఏర్పరచుకోగలిగేటటువంటి హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)C అయితే ఇక్కడ ఆర్టికల్ 23లో 1. భారత భూభాగంలో ఎక్కడైనా సరే స్థిరపడవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు అనే హక్కుకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)D అయితే ఇక్కడ మానవ హక్కుల ప్రకటనలో ఆర్టికల్ 13(1). అంటే మనకి ఆర్టికల్ 19 సంబంధించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా సమావేశం అయ్యేటటువంటిది, యూనియన్స్, అసోసియేషన్స్ ఏర్పరచుకోవటం, భారత భూభాగంలో ఎక్కడైనా స్థిరపడడం, ఈ 4 కూడా ఆర్టికల్ 19 సంబంధించినవే. ఒక్కొక్కటి సపరేట్గా చూసుకున్నప్పుడు ABCDలుగా ఇక్కడ విభజించడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటుగా ఆస్తి హక్కుకు సంబంధించి కూడా చూసుకుంటే ఆస్తిని పొందేటటువంటి లేదా కలిగి ఉండే హక్కు మరియు అమ్ముకునే హక్కు ఆర్టికల్ 19(1)Fలో చెప్పబడింది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో ఆర్టికల్ 12(1)లో చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 20లో 1కి మనం చూసుకున్నట్లయితే చట్టాన్ని అతిక్రమిస్తే తప్ప, అంటే చట్ట పరిధికి లోబడి ఏ వ్యక్తిని కూడా ఏదేని నేరం కింద నేరస్తునిగా చెయ్యరాదు. చట్టాన్ని అతిక్రమిస్తే అప్పుడు అతను నేరస్తుడిగా పరిగణింపబడతాడనమాట. అది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో ఆర్టికల్ 11(2)లో చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 21 ప్రకారం చట్ట ప్రకారం స్థాపించిన మెథడ్స్ వల్ల తప్పితే ఏ వ్యక్తి యొక్క జీవనం మరియు స్వేచ్ఛ ఆటంకపరచబడదు. స్వేచ్ఛ హక్కు అన్నమాట ఇది. అది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో ఆర్టికల్ 13(2)లో వివరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టికల్ 23 భారత రాజ్యాంగంలో చూసుకుంటే మ్యాన్ ట్రాఫికింగ్ అంటే మనుషులు దొంగ రవాణా చేయటం, అలాగే అడుక్కోవడం, ఇలాంటి బలవంతపు శ్రమ అనేది నిషేధించబడింది. అది మనకి మానవ హక్కుల దాంట్లో ఆర్టికల్ 4గా చెప్పబడుతుంది. అలాగే ఆర్టికల్ 25/1 అయితే తన స్వేచ్ఛ మరియు స్వేచ్ఛగా మతాన్ని నమ్మడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి అందరూ సమానులే. అంటే ఇది మత స్వాతంత్రపు హక్కు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అది ఆర్టికల్ 18లో మనకి మానవ హక్కుల సార్వత్రిక దాంట్లో ఆర్టికల్ 18లో దానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 29(1)లో దేశంలో నివసించే ప్రజలు తమ సొంత భాష, లిపి, సంస్కృతి ఉన్నట్లయితే వాటిని సంరక్షించుకునే హక్కు ఉంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మదర్ టంగ్, దానికి సంబంధించినటువంటి లిపి, అలాగే వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో వాటిని వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది. దీనికి సంబంధించి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సంబంధించి మనకి ఆర్టికల్ 22లో వివరింపబడుతుంది. అలాగే మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో, మైనారిటీ వర్గాలు మతం లేదా భాష, లిపి, సంస్కృతి ఉంటే మైనారిటీకి సంబంధించినటువంటి సంరక్షణని చెప్పేటటువంటి హక్కు అనేది
రాజ్యాంగంలో ఆర్టికల్ 30లో చెప్పడం జరిగింది. అదే ఇక్కడ సార్వత్రిక హక్కుల దాంట్లో ఆర్టికల్ 26లో 3వ పాయింట్లో చెప్పడం జరిగింది. అలాగే చట్టపరంగా ఆస్తిని సంరక్షించుకునే హక్కు సంబంధించి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 31లో 1 పాయింట్లో చెప్తే, ఇక్కడ సార్వత్రిక ప్రకటనలో ఆర్టికల్ 17(2)లో చెప్పడం జరిగింది. అలాగే మనకి ఏమైతే హక్కులు కల్పించబడ్డాయో వాటికి సంబంధించిన హక్కుల అమలుకి సరైనటువంటి ప్రొసీడింగ్స్ కోసం, అంటే మనకి హక్కుల భంగం ఏదైనా వాటిల్లినట్లయితే ఆ భంగం వాటికి సంబంధించి మనం సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి హక్కు అనేది రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 32లో వివరించబడింది. అలాగే సార్వత్రిక హక్కుల ప్రకటనకు సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 8లో వివరించబడింది. ఈ విధంగా భారత రాజ్యాంగం మరియు మానవ హక్కులకు సంబంధించినటువంటి హక్కుల్ని మనం తెలుసుకోవడం ద్వారా, స్త్రీలు మరియు పురుషులకు ఉన్నటువంటి హక్కుల్ని తెలుసుకోవడం ద్వారా మనకు ఇవ్వబడినటువంటి హక్కుల్ని, మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటనే దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి పౌరులుగా మనడానికి ఈ హక్కులు అనేవి మనకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.